7 జై తెలంగాణ జై తెలంగాణ మహబూబాద్ జిల్లా కేంద్రం ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో ఎంఆర్పిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జనక స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి తెలంగాణ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అన్న మేడిపాపన్న గారి ఆదేశానుసారం మేరకు ఆ కార్యక్రమానికి తెలంగాణ ఎంఆర్పిఎస్ పక్షాన పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాడ నుంచి నేడు తెలంగాణ ఏర్పాటు వరకు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో అలుపెరగని పోరాటాలు చేయడం జరిగింది. ఎంతోమంది అమరులయ్యారు, వేలాది మంది కేసుల పాలైనరు. అయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు కూడా ఆ సమస్యని అట్నే ఉంచారు. మరి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి సంపన్న వర్గాలు కూడా రోడ్డు మీదకి వస్తే అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరి 30 ఏళ్ళైనా కూడా ఈ దళితుల మీద, మాదిగల మీద, మాదిగ ఉపకులాల మీద ప్రేమ లేకుండా మాదిగ ఉపకులాలను ఒక ఓటు బ్యాంకుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని 30 ఏళ్లుగా మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కావచ్చు, మాదిగ జాతిని కావచ్చు, మాదిగ ఉపకులాలను కావచ్చు నిర్వీర్యం చేసి పబ్బం కలుపుకుంటున్నారు తప్ప మరి జాతి సమస్య అట్నే ఉండిపోయింది. అయ్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అందరు పాలకులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అసెంబ్లీ సమావేశం పెట్టడం, అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తాను అనటం, ఇంతే. ఇక దాని పక్కన పెట్టేసి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవడం, మరి మాదిగల్ని మాది ఉపకులాలని పట్టించుకోకపోవడం, ఆ సమస్య అట్లా పెట్టడం వల్ల మరి ఇప్పుడున్నటువంటి మరి సుప్రీంకోర్టు ప్రథమ న్యాయస్థానం మరి ఏదైతుందో ఆ న్యాయస్థానం మాది ఉపకులాలకు అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో ఆ స్ఫూర్తికి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు మరి వర్గీకరణ ఫలాలు పంచుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పిన వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా నేను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రమాణ సాక్షిగా చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడినందుకు మేము సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏకసభ్య కమిషన్ వేసారు. ఆ కమిషన్ మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు తిరిగింది. ఆ 10 జిల్లాలలో కూడా ఆ రిపోర్టు మీకు అందజేయడం జరిగింది. మరి ఫిబ్రవరిలో మరి ఆ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే మరి మీరు దాన్ని ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అయ్యా ఫిబ్రవరి 7వ తారీఖున ఖచ్చితంగా మరి మీరు కనుక ఇంప్లిమెంట్ 7వ తారీఖులోపు చేస్తే ఖచ్చితంగా మీకు సంతోషకరంగా డప్పులు కొట్టుకొని వస్తాం. లేదంటే అది ఏ రకమైన పరిణామానికైనా దారితీస్తుంది. మరి ఆ పరిణామాలు దారి తీసుకోవద్దంటే మరి మీరు వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పి మరి మీరు మాదిగల పక్షపాతిగా ఉన్నదని చెప్పారు, మాదిగల పెద్దన్నగా ఉన్నదని చెప్పారు, మీరే స్వయంగా మీడియాలో చెప్పారు. మరి నేను జడ్పీటీసీ కాంచి మొదలు పెడితే, ఎమ్మెల్సీ కాంచి మొదలు పెడితే, ఎమ్మెల్యే కానించి ఎంపీ వరకు మరి రాజకీయాల్లో ఇలా ముఖ్యమంత్రి వరకు, పిసిసి అధ్యక్షుని వరకు మరి ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ఈరోజు ఏ వస్తువు నాకు మాదిగలే సహకరించిన మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ మాదిగల మీద, మీకు మాదిగ ఉపకులాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రేమ ఉన్న తక్షణమే ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకుల సోదరులందరూ కూడా మరి ఫిబ్రవరి 7న వేలాది డప్పులతోటి మరి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము పెట్టడం 1,00,000 డప్పుల కార్యక్రమం పెట్టినాం. కానీ లక్షలాది డప్పులు అయితే మరి ఆ లక్షలాది డప్పులు కూడా ప్రపంచం గర్వించే స్థాయిలో మరి ఉద్యమం నడవబోతా ఉంది. దీనికి మేధావులు మరి అందరూ కూడా సహకరించాలి. అన్ని వర్గాల మద్దతు ఉన్నది, అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంది, అన్ని పార్టీల మద్దతు ఉంది. మరి అందరూ కూడా మాకు సహకరించారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి ఈ సమస్యను ఆలస్యం చేయకుండా ఉంటే వెంటనే మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా జాతుల పట్ల. అవన్నిటిని కూడా
అందరం ఐక్యంగా ఉండి ఎస్సీ జనాభా ఎవరైతే ఉందో వాళ్ళందరూ ఐక్యంగా ఉండి ఇంకా మా హక్కులు ఆత్మగౌరవం కోసం అంతిమంగా మరి పోరాటాల కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.